నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ సింగర్ హారికా నారాయణ్ ఈ పేరు పెద్దగా ఎవరికి పరిచయం లేకపోవచ్చు, కానీ ఈమె స్టార్ హీరో రవితేజ గతేడాది నటించిన రావణాసుర సినిమాలో ఆంథెం సాంగ్తో చాలా మందికి చేరువైంది. ఇక హారిక చదివింది మెకానికల్ అయిన మ్యూజిక్ మీద ప్యాషన్తో ఈ ఫీల్డ్ని ఎంచుకోగా ఇప్పుడు తన గాత్రంతో అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడిన ఈ బ్యూటిఫుల్ సింగర్ తనదైన టాలెంట్తో అందరినీ మిస్మరైజ్ చేస్తుంది. ఇప్పటికే వరుస స్టేజ్ షోలు, పలు సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్లో దూసుకెళ్తున్న హారిక పలు పాటలతో లక్షల మందిని అలరించింది. అయితే తాజాగా ఈ అమ్మడు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ఈ విషయం తానే స్వయంగా తెలిపింది. అయితే హారిక సింగర్గానే కాకుండా సినిమాల్లో కూడా రాణించవచ్చు, ఎందుకంటే హీరోయిన్లను మించిన అందం ఆమె సొంతం. అయితే ఎంతో అందంగా తన బ్యూటిఫుల్ వాయిస్తో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసే ఈ బ్యూటీ త్వరలోనే తన స్నేహితుడు పృథ్వీనాథ్తో కలిసి 7 అడుగులు వేయనున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా తెలిపింది. కాగా వారిద్దరి మధ్య స్నేహంగా ఏర్పడిన పరిచయం కాస్త ఆపై ప్రేమగా మారిందని తెలిపింది. అలా మనసిచ్చిపుచ్చుకున్న ఈ ఇరువురి మధ్య 7 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన ప్రయాణం సాగిందని చెప్పింది. ఇక వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్న ఫోటోను కూడా హారిక షేర్ చేసింది. కానీ తనకు కాబోయే భర్త గురించి మాత్రం ఆమె ఎలాంటి వివరాలు షేర్ చేయలేదు. ఇదిలా ఉంటే పాపులర్ సింగర్గా మారిన హారిక తెలుగమ్మాయి కావడం గమనార్హం. ఈమె పుట్టింది తూర్పుగోదావరి జిల్లా రాజోలులో కాగా తండ్రి ఎయిర్ ఫోర్స్లో బాధ్యతలు నిర్వహిస్తుండటంతో ఆమె ఉత్తరాదిలో పెరిగారు. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలని ఆమె ఎన్నో కలలు కన్నది. కానీ అనుకోని విధంగా ఇలా గాయనిగా మారి నేడు తన గాత్రంతో అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈమె ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కుటుంబానికి దగ్గరి బంధువు కావడం విశేషం. కాగా ఈమె కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్న తర్వాత మొదట మెగా హీరోయిన్ నిహారిక కథానాయికగా నటించిన సూర్యకాంతంలో ప్లేబ్యాక్ సింగర్గా మారింది. ఆ తర్వాత నా తప్పు ఏమున్నదబ్బా సాంగ్తో యూత్కి కనెక్ట్ అయింది. ఇలా విభిన్నమైన వాయిస్తో ఎంతో మంది సినీ ప్రముఖుల్ని, సంగీత ప్రియుల్ని మెప్పించిన హారిక కేవలం 90 సెకండ్లలో 9 మంది ఇంటర్నేషనల్ సింగర్స్ని ఇమిటేట్ చేస్తూ ఆమె చేసిన ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ బాగా ఆకర్షించింది. ఇక హారికకు హీరో మహేష్ బాబు అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానమని, ఆయనను దగ్గర నుండి చూడవచ్చనే బ్రహ్మోత్సవం సినిమాలో నటించానని గతంలో ఆమె తెలిపింది. ఇక తన అభిమాన హీరో సినిమా అయిన సర్కార్ వారి పాటలో హారిక టైటిల్ ట్రాక్ పాడి దుమ్ము రేపింది. ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.